నమస్కారం అండి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అట్లాగే భారతదేశ వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి లేకపోతే శిక్ష పడాలని అందరూ భావిస్తున్నటువంటి కేసు ఏమన్నా ఉందంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి అపచారం విషయంలో 2019 నుంచి 24 వరకు వైసీపీ ప్రభుత్వంలో అనేక రంగాల విషయంలో అవినీతి జరిగింది. అనేక చోట్ల కక్కుర్తిపడ్డారు, నీచానికి దిగజారారు. కోట్లు, వేల కోట్లు, లక్షల కోట్లు ప్రజల సొమ్ముని ధారాళంగా దొంగతనం చేసి మూటగట్టుకున్నారు. ఇవన్నీ కూడా ఏమీ చాలనట్టు కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తిరుపతిలో ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ ప్రసాదాలని, లడ్డు ప్రసాదాలని, అన్న ప్రసాదాలని ఎంతో పవిత్రంగా భావిస్తారో దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి తనకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, తనకి సంబంధించినటువంటి పార్టీ నేతలు ఆ పాలక మండలిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అవినీతి చేయటమే కాకుండా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసి వేల కోట్లు గడించినటువంటి పరిస్థితి మనమందరం కూడా చూసాం. ముఖ్యంగా నెయ్యి కల్తీ. నెయ్యి అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గోశాలలు ఉన్నాయి. అట్లాగే ఆ గోశాలల్లో వచ్చేటువంటి పాలు, ఆ పాల ద్వారా వచ్చేటువంటి నెయ్యి మాత్రమే కాకుండా సరిపోదు కాబట్టి మిగతా కర్ణాటకకు సంబంధించినటువంటి కొన్ని డైరీల నుంచి గతంలో స్వచ్ఛమైనటువంటి నెయ్యి తీసుకొని వచ్చి భక్తులకు ఇచ్చేటువంటి ప్రసాదాల్లో, శ్రీవారికి సమర్పించేటువంటి ప్రసాదాల్లో వాటితోటి తయారు చేసేటువంటి పరిస్థితి ప్రపంచం మొత్తం కూడా తెలుసు. వైసీపీకి సంబంధించినటువంటి సుబ్బారెడ్డి, స్వయానా జగన్మోహన్ రెడ్డి బాబాయ్, అట్లాగే కరుణాకర్ రెడ్డి, లేకపోతే ఈఓగా ఉన్నటువంటి మాజీ ఈఓగా ఉన్నటువంటి ధర్మారెడ్డి, వీళ్ళందరూ కూడా కల్తీ నెయ్యిని తీసుకొచ్చి ఆ నెయ్యి ద్వారా అనేక మంది భక్తులు కల్తీ జరిగిందని, సరైనటువంటి సువాసన ఉండట్లేదని, నిల్వ ఉండట్లేదని అనేక మంది చెప్పిన తర్వాత కూడా వాళ్ళ యొక్క బుద్ధి మార్చుకోకుండా కోట్ల రూపాయలు అవినీతి చేయటం కోసం కల్తీ చేసినటువంటి పరిస్థితి మనమంతా కూడా చూసాం. చాలామంది అరెస్ట్ అయ్యారు. ధర్మారెడ్డి విచారణకు వచ్చినటువంటి సందర్భంగా ఈరోజు ఒక సంచలనమైనటువంటి వార్త బయటకు వస్తూ ఉంది. నిజమే, కల్తీ జరిగినటువంటి మాట నిజమే. నా పైన ఉన్నటువంటి వాళ్ళు ఒత్తిళ్లు చేస్తే ఆ ఒత్తిళ్ళకి నేను తలొగ్గి కల్తీ నెయ్యిని మొత్తాన్ని కూడా నేను బయటికి లోపలికి వచ్చే విధంగా చేశాను, నేను పశ్చాత్తాపడుతున్నానని చెప్పేసి మాట్లాడాడు. ఈరోజు పశ్చాత్తాపానికి అర్థం లేకుండా పోతుంది. తప్పుడు పద్ధతిలో దేవుళ్ళ మీద ప్రమాణం చేసి కూడా మేము తప్పు చేయలేదని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. కరుణాకర్ రెడ్డి ప్రమాణం చేసి నేను తప్పు చేయలేదంటాడు. దేవుడంటే భయం లేదు, భక్తి లేదు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి జోగి రమేష్ తప్పు చేసి నేను కనకదుర్గమ్మ అమ్మవారి మీద ప్రమాణం చేస్తానంటాడు. తప్పు చేసినటువంటి వాడు భయం భక్తి లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు ధర్మారెడ్డి ప్రమాణం చేస్తూ ఉన్నాడు, పశ్చాత్తాపడుతూ ఉన్నాడు, నేను చేసినటువంటిది తప్పే అని చెప్పేసి. ఈరోజు ధర్మారెడ్డి పశ్చాత్తాపం ఏదైతే ఉందో ఈ పశ్చాత్తాపంతో జగన్మోహన్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని అవమానం చేసిన, భయభక్తులు ప్రదర్శించకుండా విచ్చలవిడిగా స్వామివారి పట్ల వ్యవహరించిన జైలుకి వెళ్ళక తప్పదు. జగన్మోహన్ రెడ్డి లాంటి నీతి మాలినటువంటి వ్యక్తి, భయము భక్తి లేనటువంటి వ్యక్తి రాజకీయాల్లోనే కాదు సమాజంలో ఉండటం అత్యంత హేయమైనటువంటి పనిగా మేము చెప్తా ఉన్నాము. ఈ కల్తీ నెయ్యి విషయంలో ఇక దొరికిపోయాం, మనకి తప్పదు, జైలుకి వెళ్తాము అని చెప్పి అనుకున్న తర్వాత
జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు మీరందరూ ఒకసారి చూడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఇటువంటి రిపోర్ట్ ఏదైనా ఆవు కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ అంటే ఒక ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. ఇంకొకసారి రిపీట్ చేస్తున్నా చూడండి. ఏదైనా ఆవు కౌ సఫరింగ్ ఫ్రమ్ సీరియస్ అండర్ ఫీడింగ్ అంటే ఒక ఆవు సరిగ్గా తిండి తిననప్పుడు ఆవులో నుంచి పాలు తీసినప్పుడు కూడా ఇలాంటి రిజల్ట్సే వస్తాయంట. కౌ సఫరింగ్ సమ్ సీరియస్ ఫుడ్ ఫీడింగ్ ఏదైనా గడ్డి మంచి గడ్డి తిననప్పుడు ఆవు కడుపులో కల్తీ జరిగి వచ్చేటువంటి పాలు కల్తీ జరుగుతాయి అని జగన్మోహన్ రెడ్డి చెబుతా ఉన్నాడు. ఇలాంటి పనికి మాలిన మానవ జంతువు అయితే జగన్మోహన్ రెడ్డి లాంటి వాడైతే ఏ గడ్డో గశానమో తింటాడు. ఆవులు ఏవి పడితే తినవు. ఆవుల ముందు లేకపోతే గేదెల ముందు పశువుల ముందు ఏదైనా ముళ్ళు వేయండి అవి తినవు, రాళ్ళు వేయండి అవి తినవు, పంచభక్ష పరమాన్నాలు వేయండి అవి తినవు. అవి తినాల్సినటువంటి గడ్డి ఎండిగడ్డో చొప్పో ఇంకొక గడ్డో వేస్తే మాత్రమే తింటాయి. పశువులు తినేది గడ్డి మాత్రమే. ఆ గడ్డిలో కల్తీ జరగదు కాబట్టి అవి తింటాయి. జనరల్గా అనారోగ్యం అంటావా, మనుషులకు వచ్చినట్టే ఎప్పుడన్నా ఒకసారి రావచ్చు. కానీ ఈ మనిషి ఏం చెబుతూ ఉంటాడంటే, ఈ బుద్ధి లేని జగన్మోహన్ రెడ్డి ఏం చెబుతూ ఉంటాడంటే, ఆ ఆవులు కల్తీ ఆహారం తినటం వల్ల పాలు కల్తీ అయిపోయటం వల్ల అక్కడే నెయ్యి కల్తీ అయిపోయిందని చెబుతాడు. వీడికి అసలు బుద్ధి ఉందా? జగన్మోహన్ రెడ్డి అనే అతనికి బుద్ధి ఉందా? అంటే నేరం చేసి కూడా నా తప్పైందని ప్రత్యాత్తాపడతలా. ఈవో ధర్మారెడ్డి ప్రత్యాత్తాపడుతూ ఉన్నాడు. అలాంటి కల్తీ జరిగినటువంటి రసాయనాలతో కూడినటువంటి నెయ్యిని లోపలికి ప్రవేశింపజేసినందుకు నేను ప్రత్యాత్తాపడతా ఉన్నా. ఇదంతా కూడా పెద్దవాళ్ళు అంటే సుబ్బారెడ్డి పెద్దవాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెబితేనే నేను వచ్చేటట్టు చేశాను, నాది తప్పైపోయింది, నేను శిక్ష అనుభవిస్తున్నాను అంటాడు. ఈ బుద్ధి లేని పశువులతో పోల్చకూడదు జగన్మోహన్ రెడ్డిని. పశువులైనా సక్రంగా ఉంటాయి. ఇలాంటి నేరస్తుడు భయము భక్తి, తల్లిదండ్రులంటే భయము, దేవుడంటే భక్తి లేనటువంటి నీచమైనటువంటి నేరస్తుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలు మాట్లాడతాడు. అనుకుందాం అట్లాగే. ఎంత నెయ్యి కావాలండి? శ్రీ వెంకటేశ్వర ఆలయంలో తిరుమలలో ఎంత నెయ్యి కావాలి? ఒక రోజుకి 15,000 కేజీలు నెయ్యి కావాలి. 15,000 కేజీలు నెయ్యి కావాలి. 15,000 కేజీలు నెయ్యి కావాలంటే ఎన్ని లీటర్ల పాలు కావాలి? దాదాపు 30 లీటర్లు పాలుంటే 1 కేజీ నెయ్యి వస్తుంది. 30 లీటర్లు పాలు వస్తే 1 కేజీ నెయ్యి వస్తుంది. అలాంటప్పుడు 15,000 కేజీలు నెయ్యి కావాలంటే 4,50,000 లీటర్లు. ఒక రోజుకి 15,000 కేజీలు నెయ్యి. అట్లాగే నెలకి ఎంత నెయ్యి కావాలి? 4,50,000 కేజీలు నెయ్యి కావాలి నెలకి. సంవత్సరానికి ఎంత కావాలి? 5,47,05,000 కేజీలు నెయ్యి కావాలి. ఒక ఆవులో పాలైతే ఏదో కల్తీ జరిగింది అనుకుందాం. ఒక 4 ఆవుల్లో పాలు అనుకో, ఎక్కడన్నా పనికి మాలనోడు ఏదో చేస్తే కల్తీ జరిగింది అనుకున్నాం. మరి ఇన్ని ఆవులు ఏ విధంగా కల్తీ జరిగింది? అసలు ఆవులకి సంబంధించినటువంటి పాలే మీరు తీసుకురాలేదు. మొత్తం ఎన్ని వేల ఆవుల నుంచి ఒక ఆవు 5 లీటర్ల పాలు ఇస్తుంది అనుకుందాం. సపోజు దాదాపు 6 ఆవులు కలిసి 6 5లు 30 లీటర్లు పాలు ఇస్తే 1 కేజీ నెయ్యి వస్తుంది. అంటే మనకి కావాల్సినటువంటి రోజుకి 15,000 కేజీల నెయ్యి కావాలంటే 90,000 ఆవులు పాలు ఇవ్వాలి. 5 లీటర్ల చొప్పున 90,000 ఆవులు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్ని ఆవులు ఉన్నాయండి? బాగా అనుకుంటే
ఆ గోశాలలో 500 నుంచి 700 ఆవులు ఉన్నాయి. పిల్లలు అవి కలిపి 1000కి మించట్లేదు. మిగతా ఆవులు లేవు కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఆవుల యొక్క పాలు ద్వారా నేతిని ఇచ్చేటువంటి వాటిని గతంలో నుంచి 2019 వరకు కూడా పాలు సేకరించి నెయ్యి సేకరించి పవిత్రమైనటువంటి లడ్డుని లేకపోతే వడని అన్నప్రసాదాల్లోకి వాడేటువంటి పరిస్థితి. ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఎన్ని ఆవులు తినాలి, ఎన్ని ఆవులు వేరే తినాలి, ఎన్ని ఆవులు కల్తీ అవ్వాలి, ఎన్ని ఆవుల పాలు తీసుకురావాలి, బుద్ధి ఉందా? ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలేనా ఇవి? అంటే కేవలం ఇది ఆవుల యొక్క తప్పు కాదు. నేను చెబుతున్నా, ప్రపంచంలో ఏ తల్లుల యొక్క పాలు కల్తీ ఉండవు, ఏ పశు సంపదకి సంబంధించినటువంటి పాలు కల్తీ ఉండవు. మనుషులు కల్తీ చేస్తే తప్ప మనుషులనేవాడు పాలని కల్తీ చేయడు. కేవలం జగన్మోహన్ రెడ్డి లాంటి క్రిమినల్ మాత్రమే కల్తీ చేయగలుగుతాడు. అది కూడా నేతిని కల్తీ చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. 5 సంవత్సరాల పాటు యథేచ్ఛగా కోట్ల రూపాయలు సంపాదించినటువంటి పరిస్థితి ఉంది. చాలా దారుణమైనటువంటి రసాయనాలు దాంట్లో వాడినటువంటి పరిస్థితి. అలాంటి రసాయనాలు పేరు చదివితేనే మనకి బాధేస్తుంది. దాదాపు 68,17,000 కిలోల నెయ్యి కల్తీ చేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. కాబట్టి మేమేం చెబుతా ఉన్నామంటే, మేము వచ్చిన తర్వాత ఏదో అబద్ధ ప్రచారం చేశామని, తప్పుడు ప్రచారం చేశామని మా మీద నిందలైపోయారు. మేము ప్రజల విషయంలో కానీ, దేవుడి విషయంలో కానీ, లేకపోతే ఎటువంటి విషయాల్లో కానీ, పరిపాలన విషయంలో కానీ ఎక్కడా కూడా తప్పు చేసేటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వానికి లేదు. అందువల్ల ధర్మారెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఈరోజు జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. 41 నోటీసులు ఆల్రెడీ సుబ్బారెడ్డికి ఇచ్చారు. సుబ్బారెడ్డి ఇప్పుడు వచ్చి ఆయన వాంగ్మూలం ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆయన వాంగ్మూలంలో కూడా అనేక విషయాలు సిట్టు ప్రశ్నల రూపంలో స్పందిస్తుంది. ఖచ్చితంగా దేవుడి విషయంలో తప్పు చేసినటువంటి వీళ్ళందరూ జైలుకి వెళ్ళక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే రెండో విషయం, అంబటి రాంబాబు ఈ జిల్లాలో కారు కూతలు కోస్తూ ఉండేటువంటి రాంబాబు అక్కడికి వెళ్ళి దేవుడి సన్నిధిలో తప్పు అబద్ధం చెప్పాలని చూశాడు. అన్నప్రసాదాలు బాగా ఉన్నాయని చెప్పేసి తప్పు చెప్పలేకపోయాడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నప్రసాదాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, మేము కూడా అక్కడ భోజనం చేసాము, అన్నప్రసాదాన్ని ఆరగించాము, అద్భుతంగా ఉన్నాయి అని చెప్పాడు. పైనుంచి 4 షంటినట్టున్నారు. ఏమా అంబటి రాంబాబు, అనేక సార్లు తప్పులు దొరుకుతూ ఉన్నాయి, మరి ఇప్పుడు కూడా నువ్వు తప్పులు చేస్తే అట్టని చెప్పేసి మాట్లాడినట్టున్నారు. ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు అన్నప్రసాదాలు ఎప్పటి నుంచో ఉన్నాయి, ఎప్పుడూ కూడా అన్నప్రసాదాల్లో తప్పు జరగలేదు, ఎప్పుడూ బాగుంటా ఉన్నాయి అని చెప్పాడు. అన్నప్రసాదాలు ఎప్పటి నుంచి ఉన్నాయండి? దాదాపు 15వ శతాబ్దం నుంచి 16వ శతాబ్దం నుంచి ఉన్నాయి. కానీ అన్నప్రసాదాలు ఉచితంగా పెట్టింది మాత్రం కేవలం నందమూరి తారక రామారావు గారు 1985లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అన్నప్రసాదాలు ఉచితంగా పెట్టారు. అంతకుముందు ఎప్పుడూ కూడా అన్నప్రసాదాలు ఉచితంగా పెట్టినట్టు రికార్డులో లేదు. 1900 నుంచి 2000 నుంచి అంతకుముందు నుంచి 17వ దశాబ్దం నుంచి 16వ దశాబ్దం నుంచి అన్నప్రసాదాలు ఉన్నప్పటికీ కూడా మనకు తెలిసినప్పటి నుంచి కూడా అన్నప్రసాదాల్లో నాసిరకం వాడటం కానీ, నెయ్యి కల్తీ చేయటం కానీ, లడ్డు కల్తీ చేయటం కానీ ఎప్పుడు కూడా లేదు. ఎక్కడి దాకెందుకు ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చినటువంటి ఒక సాంప్రదాయాన్ని ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. ఎప్పుడూ కూడా అన్నప్రసాదాలకు సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా తప్పు జరగలేదు, ఇప్పటికీ తప్పు జరగలేదు. కానీ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అన్నప్రసాదాల్లో కూడా నేతితో పాటు అన్నప్రసాదాల్లో కూడా కల్తీ జరిగినట్టు రుజువైంది. అక్కడ భక్తులు ఇచ్చేటువంటి బియ్యమే కాకుండా, భక్తులు ఇచ్చేటువంటి నిత్యావసర సరుకులే కాకుండా వాటిని కూడా అమ్ముకొని నాసి రకం బియ్యం,
రేషన్ బియ్యంతో అన్నప్రసాదాలు పెడితే భక్తులు అనేక సార్లు ఆగ్రహాన్ని వెలబుచ్చినటువంటి పరిస్థితి. ఆ విషయంలో మొన్న అంబటి రాంబాబు చెప్పి లేదు లేదు అన్నప్రసాదాల్లో ఎప్పుడు నాసిరకంగా జరగలేదు, కల్తీ జరగలేదని చెప్పేసి నాలుగు కొరుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దేవుడి విషయంలో వీళ్ళు చేసినటువంటి తప్పులకి త్వరలోనే శిక్ష పడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి నువ్వు చెప్పేటువంటి మాటలు నీ ఎప్పుడు కూడా వెంకటేశ్వర స్వామి పేరుని నోటితోటి ఉచ్చరించని నువ్వు నిన్న ప్రెస్ మీట్లో శ్రీ కలియుగ వెంకటేశ్వర స్వామి జోలికి ఎవరొచ్చినా శిక్ష తప్పదు అని ఏదో యాసలో ప్రాసలో ఎందుకు వాడేవో తెలియదు, కానీ వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి త్వరలో నువ్వు గురి కాబోతా ఉన్నావు. ఈ కేసులోనే మొట్టమొదటిసారి జైలుకి వెళ్ళబోతా ఉన్నావు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చిట్టిబాబు.